స్టైల్ నీ ఒరిజినల్ స్టైల్ ఆ రోజు ఏం చర్చ చేసినాం మనం ఆ రోజు పద్యం మాట చర్చ చేసినాం తాగుబోతాల మళ్ళీ నువ్వు వాడన్నా మళ్ళీ చెప్పాను నేను చెప్పాను మళ్ళీ ఫోన్ చేస్తాను जिंदगी में आया मैंने जिंदगी में आया मैंने जिया तो जिया मैंने అంటే ఏందన్నది వచ్చిన జిందగీలో భూమి మీదకి వచ్చిన ఎందుకోసం అంటే బతకడానికి భూమి మీదకి వచ్చిన ఓకే అంతవరకు किस्मत में लिखा है पिए तो पिया मैंने అంటే ఓకే అంటే అంటే గొంతులో ఉంటే రాసుకొని కిస్మత్ में लिखा तो पिया पिया किस्मत में రాసి ఉంటే తాగేది ఉంటే రాసి ఉంటే ఓకే తాగిన अगर मैंने पिया तो आपका लिखा गलत हो जाता अच्छा తెలుగులో చెప్పాను నువ్వే ఒకవేళ నేను తాగకుంటుంటే నువ్వు రాసినటువంటి తప్పైపోతుంది రాత రాసింది తప్పైపోతుంది అందుకోసమే తాగుతున్నా లేకపోతే తాగకుండా అన్నా పెట్టక కీర్తి రాదు అంటే నువ్వేమన్నా ఎవరికైనా దానం చేస్తేనే కీర్తి వస్తుంది పెట్టక కీర్తి రాదు నువ్వు ఎట్లా దానం చేయకపోతే కీర్తి రాదు నువ్వు మళ్ళీ వస్తారు పెడతాం కాబట్టి వస్తారు అది తప్పేం లేదు పెట్టక కీర్తి రాదు వీరు తింపక తిన్నకు బుద్ధి రాదు వీరు తింపక తిన్నకు బుద్ధి రాదు పిల్లగాడు ఉన్నాడు అనుకో బెదిరియకపోతే శిక్షించకపోతే బుద్ధి రాదు ఓకే ఓకే నా దిట్టక వాదు లేదు అన్న ఒకటి తిట్టిందనుకో మనం తిడితేనే ఎదురు తిడితేనే వాదన వస్తుంది లేకపోతే రాదు తిట్టక వాడు తిట్టినప్పుడు మనం తిట్టకపోతే వాదన లేదు తిడితేనే వాదన వస్తుంది అంటే తిట్టకపోవడమే బెస్ట్ అంటే వాదన రావద్దు అంటే గొడవలు కత్తులతో ఓడుచుకోవద్దు అంటే మనము గమ్మున కూర్చోవడమే కరెక్ట్ నా తిట్టక వాదు లేదు నాకు వైరుల సందర్భంలో నీవు నేనే కాదు రాజులు చక్రవర్తులు జంశీడ్ బైరాన్లు ఎవరైనా అంతే ఎవరైనా సరే అటువంటి వాళ్ళు కూడా యుద్ధాలు అయితే ఎందుకోసం అంటే యుద్ధానికి వచ్చిందంటే వీళ్ళు కూడా యుద్ధానికి పోతాడు చచ్చిపోతారు అందరు వాడు యుద్ధానికి వచ్చినాడు సపృదాకా కూర్చుంటే వాడు కొట్లాడు సపృదాకా వెళ్ళిపోతాడు సంగారంలో ముట్టక భూమి లేదు ముట్టక అంటుంటే దున్నకపోతే చేయకపోతే భూమి లేదు పంట పండి ఎంత ఉన్నా దండిగే అవును దున్నకపోతే ఎంత భూమి ఉన్నా దండిగే తగు పుత్రుడు పుట్టక ముక్తి రాదయా అన్నా ఏంటంటే తగినటువంటి యొక్క పుత్రుడు ఉట్టకపోతే తండ్రి ముక్తి లేదట సరి అయిన కొడుకు వారసత్వం లేకపోతే ముక్తి లేదు తండ్రికి ముక్తి లేదు పట్టపు రాజులైనది పద్ధతి పెమ్మయ్య సింగదీమని చెప్పండి నీకు నాకు అని కాదు పట్టపు రాజులైనా సరే చక్రవర్తులైనా సరే ఎవరైనా సరే వారసత్వాన్ని నిలబెట్టే కొడుకు పుడితేనే ఆ తండ్రికి సంతోషం ఓకే తన ఊరి తపస్సు బలమును ఓకే తన ఊరి తపస్సు బలమును తన పేరెట్టి చెట్టు మందు అది అంటే నీ పేరెట్లో పెంచుకున్న చెట్టు ఎంతో మందుకు పనికొస్తుంది అవును అదే కాదా అని అంటాం మనం అవును దానికి విలువ లేదు కానీ బయటోడికి తన ఊర్లో ఒక తపస్వి ఉన్నాడు మంచి జ్ఞానుడు అంటే ఊర్లో తెలియదు బయటోడికి తెలుస్తుంది నాదినే కదా సంగడి వాళ్ళ సంగతి అర్థం కాదు బయట వాళ్ళకి అర్థమవుతుంది బయట వాళ్ళకి సంగడి వాళ్ళ పరకు అదే ఏమి అభిప్రాయం అంతేనా కరెక్ట్ చెప్తుంది ఇది పాయింట్ మనకు నాకు కనెక్ట్ అయింది ఇప్పుడు పెట్టక కీర్తి రాదు మీరు తింపక తిన్నకు బుద్ధి రాదు తాదిట్టక వాదు లేదు తగు వీరుల వైరుల సంగరంబులో ముట్టక భూమి లేదు తరుపుతుడు పుట్టగా ముక్తి రాదయా అట్రపు రాజులైనది పద్ధతి ఇది ఎవరన్నా రాసి ఇది ఎవరిది పెమ్మయ్య అని ఎవరు పెమ్మయ్య కుమారుడు ఆయన సింగరీమన్ రాసి సింగరీమన్ ఎప్పటిదన్నా ఇది
ఇది ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంజాదా ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఇది? 200 సంవత్సరాలు ఎక్కువ అయింది, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. సింగరి ఎవరు సింగరిమని అనేటువంటి వాళ్ళు సింగరి ఇవి దొరికాయి చాలా. ఇప్పుడు కేజీ ఎవరికి ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి అంత కంప్యూటరిజం అయిపోయింది. ఇప్పుడు ఆయన రాసినవన్నీ అట్లే ఉంటాయి. ఆ తాగుబోతు కథ చెప్పింది ఎవరన్నా? అది నువ్వు చెప్పినావా ఇంకెవరైనా చెప్పినా? అది ఎవరది? సభా అక్బాన్. సభా అక్బాన్ అంటే ఎవరు సభా అక్బాన్? ఆయన ఒక కవి. అచ్చా, ఒక కవి. సభా ఎప్పటిది? ఆయన ఎప్పటిది? ఆయనది గాలింపు వాళ్ళ సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 800 సంవత్సరాలు. అదొక కవి మొత్తం మీద. అంటే కవులు చెప్పింది గాలింపు. ఓకే. आपको लिखा को निभाया कथा क्या क्या? आपका लिखा को निभाया कथा क्या क्या? తెలుగులో నువ్వే చెప్పాలి. ఈ రాత్రం నేను ఏదైతే ఉందో అది తాలీం చేసి నేను ఆ విధంగా నడుచుకున్నాను. ఓకే, రైట్. अगर मैं ना पिया तो आपका लिखा गलत हो जाता है. ఓకే, రైట్. आपको लिखा తాగకపోతే నీ రాత, నువ్వు రాసిన రాత తప్పైతుంది కాబట్టి తాగగా తప్పలేదు. आपको लिखा को निभाया कथा क्या क्या? मैं తప్పు నాదేం లేదు, రాతదే తప్పు. రైట్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!